హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలూస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో పాలకూర పచ్చలి కూర ఇవి రెండు కలిపి ఆకుకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఉంటుంది, ట్రై చేయండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి ఫ్రై చేసి మిరపకాయలు, ఇంకా అలాగే 4 పచ్చిమిరపకాయల ముక్కలు, కరివేపాకు, 4 వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలను తీసుకొని సన్నగా తరిగి ముక్కలుగా కోసి వేయండి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో డిగ్రీ BAకి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటాయి, చూడండి. నచ్చితే మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా బచ్చలి కూరని యాడ్ చేయాలండి. ఎందుకంటే పాలకూర త్వరగానే ఉడుకుతుంది, కానీ బచ్చలి కూరకి కాస్త టైం పడుతుంది. కాబట్టి దీనిలో ముందుగా మనం బచ్చలి కూరని ఫస్ట్ ఒక 2 మినిట్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత పాలకూర యాడ్ చేయాలి. సో ఇందులోకి ఇప్పుడు నేను ఫస్ట్ బచ్చలి కూరనే యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి బచ్చలి కూర. దీన్ని సన్నగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసి ఒక 2 మినిట్స్ కలిపి అలాగే వదిలేస్తాను. తర్వాత పాలకూర యాడ్ చేస్తాను. ఫస్ట్ బచ్చలి కూర యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. దీన్ని మొత్తం ఇలా కలుపుకొని 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే ఆకు మొత్తం దగ్గరికి అయిపోతుంది. దీంట్లో నుంచి కొద్దిగా నీరు కూడా వస్తుంది. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆకంతా ఇలా దగ్గరికి అయిపోయింది కాస్త. దీన్ని అలాగే కలిపి ఇంకొక 1 to 2 మినిట్స్ ఆగి ఇంకా దీంట్లో పాలకూర కలుపుతాను. కాస్త ఇది వేగాలి, దీనికి టైం పడుతుంది. పాలకూర ఈజీగా ఉడుకుతుంది, కానీ బచ్చలి కూర ఈజీగా ఉడకదు. సో దీనికి కాస్త టైం ఇచ్చి తర్వాత పాలకూర యాడ్ చేయాలి. ఇంకో 2 మినిట్స్ ఆగిన తర్వాత ఇంకా దగ్గరికి అయింది కూర. సో దీంట్లో ఇప్పుడు పాలకూర యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి 2 పెద్ద కట్టలు బచ్చలి కూర తీసుకున్నాను, 2 పెద్ద కట్టలు పాలకూర తీసుకున్నానండి. నీట్గా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పాలకూర యాడ్ చేస్తున్నాను. ఇది యాడ్ చేశాక కూడా బాగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలకూర యాడ్ చేసాం కాబట్టి దీంట్లో నుంచి వాటర్ ఊరుతుంది. ఒక 2 to 3 మినిట్స్ అలాగే మూత పెట్టేసి ఉడకనివ్వాలి. సిమ్లో వాటర్ ఊరుతుంది దీంట్లో నుంచి కూడా. ఇప్పుడు పాలకూర నుంచి మెయిన్గా వాటర్ ఊరుతుంది. సో ఇలా బాగా కలిపేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అలాగే వదిలేయండి. మూత తీసి చూపిస్తున్నానండి. ఇప్పుడు కూర మొత్తం దగ్గరికి అయ్యింది. వాటర్ క్వాంటిటీ కూడా ఇంకా రావడం స్టార్ట్ అయ్యింది కొద్దిగా. దీంట్లో నేను ఉప్పు వేస్తాను. ఇప్పుడు చూడండి, ఈ విధంగా 2 మినిట్స్ అయ్యాక ఇలా దగ్గరికి అయిపోయింది కూర. ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి సాల్ట్, నాకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మీద కొద్దిగా యాడ్ చేశాను. సాల్ట్ ఎక్కువగా వేయద్దండి, ఆకుకూర కాబట్టి సాల్ట్ తక్కువనే పడుతుంది. ఫస్ట్ కొద్దిగా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత మీకు సరిపోలేదు అనిపిస్తే లాస్ట్లో వేసుకోండి. ఇక్కడ సాల్ట్ వేసుకొని ఇంకా సాల్ట్ వేసాక నీరు ఊరిందండి దీంట్లో. ఇప్పుడు నేను వచ్చేసి మా రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి. ఇక నేను వచ్చేసి 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను కారం పొడి. వేసి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో అలాగే ఉడకనివ్వాలి. దీన్ని అలా సిమ్లో మొత్తం ఆకుకూర అంతా మెత్తగా అయ్యేంత వరకు 2 బాగా కలిసి ఉడకాలి. కాబట్టి ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. మధ్యలో తీసి చూపిస్తున్నాను. ఇలా మళ్ళీ నీరు వచ్చింది. ఒకసారి అడగంటకుండా కలుపుకొని మూత పెట్టండి. మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కూర అడగంటేస్తుంది మళ్ళీ. దీంట్లో లాస్ట్గా కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. ఈ ధనియాల పొడి వేసాక ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకో 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవడమే, ఇంకా రెడీ అయిపోతుంది. ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్. కొద్దిగా కొంచెం దగ్గరికి అయిపోయిందంటే ఇంకా కూర రెడీ అయిపోయినట్టే. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇంకా కూర రెడీ అయిపోతుంది.
ఇంకా మూత పెట్టేశాను. మూత పెట్టేసి తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కూర మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా అండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా క్విక్గా కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో హెల్తీ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.